నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సమ్మర్ హీట్ పడకుండా, హీట్ మొర్టాలిటీ కాకుండా పెరుగుతో ఏ విధంగా మనకు కోళ్ళకు డ్రింకర్ డోస్ అనేది ఇవ్వాలో చూపిస్తాను. ముందుగా నేనైతే 4 కేజీల పెరుగు అనేది తీసుకున్నాను. మా షెడ్ కెపాసిటీ వచ్చి 4500, మాకు 4200 బర్డ్స్ అయితే ఉన్నాయి. సో నేను 4 కేజీ పెరుగు అయితే తీసుకున్నాను. ఇది కొద్దిగా వాతావరణం చల్లపడ్డ తర్వాతనే ఇవ్వాలి. ఈ 4 కేజెస్ పెరుగునైతే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా విస్కర్ అయితే తీసుకొని ఈ పెరుగు ఉండలు గడ్డలు ఏమీ లేకుండా మొత్తం స్మూత్ పేస్ట్ లాగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చిక్కటి మజ్జిగ చేసే ముందు మనం అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఒక బకెట్లో వాటర్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా అంటే మాకు 5 పార్టీషన్స్ ఉన్నాయి. ఒక్కో పార్టీషన్లో 2 మగ్గుల చొప్పున లీటర్ మగ్గుతో 10 మగ్గుల నీళ్ళనైతే తీసుకున్నాను. ఈ 10 మగ్గుల నీళ్ళు తీసుకున్న బకెట్లో ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని వేసేస్తున్నాను. ఇలా పెరుగు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఐస్ వాటర్ ఉంటుంది కదా, చాలా కూల్గా ఉన్న ఐస్ వాటర్ 2 బాటిల్స్ అయితే ఈ పెరుగు మిశ్రమంలో కలిపేస్తున్నాను. ఇలా ఐస్ వాటర్ కలపడం వల్ల ఈ మజ్జిగ మొత్తం కూల్ అయిపోతుంది. ఇలా కూల్ ఉన్న మజ్జిగని ఇవ్వడం వల్ల బర్డ్స్ ఆఫ్టర్నూన్ టైంలో బాగా హీట్గా ఉంటాయి కాబట్టి ఆ హీట్ నుండి కొద్దిగా బాడీ మొత్తం కూల్ అయిపోతుంది బర్డ్స్కి. అందుకోసమని కూల్ వాటర్ని యాడ్ అయితే చేసేసాం. మెయిన్ ట్యాంకర్స్ దగ్గర వాల్ అయితే ఆఫ్ చేసేసాం. ఆఫ్ చేసిన తర్వాత డ్రింకర్స్లోని వాటర్ అయితే మొత్తం డంపింగ్ అయితే చేస్తున్నాం. సమ్మర్ టైంలో మనం షెడ్ లోపలనే వాటర్ అయితే డంపింగ్ చేసుకోవాలి. తేమ శాతం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి లోపల వాటర్ డంప్ చేసుకున్నా కూడా ఏమి కాదు ఈ సమ్మర్ టైంకి. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా వాటర్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ అయితే ఏమీ ఇవ్వలేదు బర్డ్స్కి. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకున్నాను. దాంట్లో ఒక కప్ అనేది మెజరింగ్ కోసం అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ కప్పుతోని మనము ముందుగా అనుకున్నట్టు ఒక్క పార్టీషన్కి 2 మగ్గులు చొప్పున గిన్నెలో అయితే తీసుకుంటాను. అలా తీసుకున్న తర్వాత ఒక్కొక్క డ్రింకర్లో ఒక్కొక్క కప్పు ఈ పెరుగు మిశ్రమాన్ని అయితే కలుపుతూ వస్తాను. అలా ఒక్క పార్టీషన్లో 2 మగ్గుల చొప్పున మాకు ఒక్కొక్క డ్రింకర్కి ఒక్కొక్క కప్ అయితే పడుతుంది. హాఫ్ అన్ అవర్ ముందుగా వాటర్ ఆపేసాం కాబట్టి బర్డ్స్ అనేవి బాగా దాహంగా ఉంటాయి. సో పోసిన వెంటనే తాగేస్తాయి. ఇలా ఏ డ్రింకర్ డోస్ మెడిసిన్ ఇచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ అయితే ఆపేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోలో కూడా న్యాచురల్ పద్ధతిగా పెసర్ల జ్యూస్ వేసిన దాంట్లో కూడా చెప్పాను నేను. ఇలా 30 డేస్ దాటిన తర్వాత వీక్లీ థ్రైస్ కానీ ఇలా చేస్తూ ఉంటే బర్డ్స్ అనేవి హీట్ మొర్టాలిటీ కాకుండా ఉంటాయి. అలాగే ఇదే పెరుగు జ్యూస్లో మెంతుల పొడి కలిపి వాడినట్టయితే, మెంతులని చక్కగా పౌడర్ చేసుకొని వాడితే కూడా ఫీడ్ మోషన్ సమస్య నుండి బర్డ్స్ని అయితే తప్పించవచ్చు. ఇలా ఎక్కువగా సమ్మర్ టైంలో ఫీడ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఈ పెరుగు మెంతుల పౌడర్ రెండింటిని కలిపి వాడినట్టయితే ఇమీడియట్గా ఫీడ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. సో ఫీడ్ మోషన్ తగ్గితే బర్డ్స్ అనేవి గ్రోత్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎంత వెయిట్ వచ్చినా ఫీడ్ మోషన్ అయ్యిందంటే బర్డ్స్ అనేవి వెయిట్ లాస్ అవుతాయి. సో సమ్మర్ టైంలో ఈ ఫీడ్ మోషన్ నుండి కూడా పెరుగు మెంతుల పౌడర్ యూస్ చేసి వెయిట్ లాస్ కాకుండా చేయవచ్చు. ఇలా మనం ఇంట్లో ఉపయోగించే చిన్న వస్తువులతోనే బాయిలర్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు. బయట దొరికే రసాయన మందులు వాడకుండా ఇంట్లో వస్తువులతోనే కోళ్ళని పెంపకం అనేది చేసుకోవచ్చు. ఇలా కూడా ఎక్కువగా వెయిట్ అనేది వస్తుంది. ఇలా అన్ని సమస్యలకు రసాయనిక మందులు వాడకుండా న్యాచురల్ పద్ధతిగా బాయిలర్ ఫామ్ నడిపించాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.